నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్ ఉన్నాను. అసలు వీడియో పెట్టి ఎన్ని రోజులు అవుతుందంటే సెమ్ ఎగ్జామ్స్ వల్ల అసలు పట్టించుకోలేదు. సో ఎగ్జామ్స్ అయిపోయింది, సో మళ్ళీ వచ్చేసాను. ఈ వీడియో వచ్చి మా తమ్ముడి బర్త్డే రోజుదనమాట. సో ఫ్యామిలీ అంతా కలిసి కడప ఒంటిమిట్ట స్వామి కోదండరామ స్వామి టెంపుల్కి బయలుదేరాము. సో కేక్ కటింగ్ చూసారా ఎక్కడ జరుగుతుందో? ట్రైన్లోనే రేణిగుంటలోంచి తెలిసిన అంకుల్ దగ్గర ఐస్ క్రీమ్ కేక్ తెప్పించుకున్నాము. అసలు ఆ కేక్ అయితే ఓపెన్ చేయగానే అర్థమైపోయింది, కాసేపు ఉంటే అది మెల్ట్ అయిపోద్ది. అప్పుడే సగం మెల్ట్ అయిపోయి ఉండింది. సో వెంటనే కట్ చేసే ఛాన్స్ కూడా లేదు. ఊడ్చుకొని కప్పులో వేసుకొని మేము పక్కన ఉన్న వాళ్ళందరికీ పంచి తినడం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే అది ఫుల్ మెల్ట్ అయిపోయి సీట్ అయిపోతుంది. ఒక్కసారి చూడండి, మా తమ్ముడు ఊడుస్తున్నాడు ఆ కేక్ని, అంత మెల్ట్ అయిపోయింది. బట్ సూపర్ ఉండే కేక్ అయితే మాత్రం. సో అందరం ఫినిష్ చేసాము, కానీ టేస్ట్ బాగుంది. మెల్ట్ అయితే ఏముంది, ఒక్కసారి ఆ బుడ్డోని చూడండి. అసలు సూపర్ ఫన్ ఉండే గైస్. ట్రైన్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం కడప వరకు ఆ వ్యూ చూస్తూ. సో గుడికి అరౌండ్ ఒక 11:30, 12కి రీచ్ అయిపోయి ఉంటాం. సో దర్శనాలు అన్నీ చేసుకుని అగైన్ బయటకు వచ్చాము. మా తమ్ముడికి ఫోన్లు బర్త్డే విషెస్ చెప్పడానికి. సో ఒక్కసారి ఆ గుడి ఆర్కిటెక్చర్ చూడండి. ఎప్పుడో సుగ్రీవుడు కట్టించిన గుడి అంట, రామాయణం నాటి గుడి. సూపర్ ఉండే గుడి అయితే, చాలా పెద్దదిగా, చాలా బాగుంది. సో ఇంకా దర్శనం అవన్నీ అయ్యాక బయట అన్నప్రసాదాలు జరుగుతుంటే అక్కడికి బయలుదేరాం. ప్రసాదాల టేస్ట్ కూడా సూపర్ ఉండే. సో ఇవన్నీ అయ్యి ఇంటికి రిటర్న్ అయిపోయాం గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో వీడియోలో కలుస్తాను. ఓకే దెన్, బోయ్.